మేమందరం చిన్నపిల్లలం, పెద్ద పెద్ద నటీనటుల ముందు ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారక్. మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం. నేను నువ్వే కావాలి చేశాను, నృత్య దర్శకురాలుగా చేశాను. నాలోని దర్శకురాల్ని గుర్తించింది మొట్టమొదట రామోజీరావు గారు. ఆయనతోటి 3 గంటల సేపు కూర్చుని కథ చెప్పి ఆయన నేను ఒక క్షణంలో భయపడ్డాను ఆయనకి చెప్పడానికి. అప్పుడు ఆయన ఎంతో హ్యూమరస్గా, ఏమ్మా నన్ను బుర్కా వేసుకోమంటావా, భయపడకుండా ఉంటావు నువ్వు అని అన్నారు. అన్న తర్వాత అలా కూల్ డౌన్ చేసిన తర్వాత కథ చెప్పడం జరిగిందండి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు చాలా బాధేస్తుంది.